కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు వివిధ రంగాల్లో మన రాష్ట్ర ప్రగతి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్స్, ఆయన నిర్వాకం బయటపడింది. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయి కనీసం పాస్ మార్కులు కూడా సాధించుకోలేని పరిస్థితి ఉందని, చాలా దీనస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోతున్నారని ఇవాళ కాగ్ నివేదిక దగ్గర మొదలుపెట్టి పార్లమెంట్లో మంత్రుల సమాధానాల వరకు చూస్తే మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎంత దుర్మార్గంగా అంటే ప్రచారం చూస్తే బాబు గారు ఆహా ఓహో అని సొంత పత్రికలన్నీ విపరీతంగా క్రియేట్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ పబ్లిసిటీని కొట్టేవాడు ఈ దేశంలో ఎవడు లేడు. కానీ ఈయన చూపిస్తున్న ఈస్ట్మన్ కలర్ సినిమాకి అసలు రంగుకి చాలా తేడా ఉందని కాగ్ రిపోర్ట్ చెప్పింది. అసలు పొంతనే లేదు. ఇంకా చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అధోగతి పాలు చేస్తూ ఉన్నాడనడానికి 100 ఉదాహరణలు ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. పూర్తిగా తన స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప ఈ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏ రంగాన్ని పట్టించుకోవట్లేదు అని స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ అప్పుల్లో అగ్రస్థానం, ఆంధ్రప్రదేశ్ది అప్పుల్లో అగ్రస్థానం, అభివృద్ధిలో అధమస్థానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పబ్లిసిటీలో వీక్స్, పనితీరులో చాలా దయనీయమైన వీక్స్ అన్నట్టుగా ఉంది. ఎంతకాలం నిజాలు దాచిపెడతారు? ఎంతకాలం మీరు అబద్ధ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు, లక్షలాది ఉద్యోగాలు తెస్తున్నామని చెప్పారు. అసలు ఆ తండ్రి కొడుకు దేశం కాదు ప్రపంచం అంతా తిరుగుతున్నాం, మమ్మల్ని చూసి అందరూ కూడా పరిగెత్తుకు వస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో ప్రకటించిన లెక్కలు. ఈ 24 లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తామని చేసుకున్న 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినవి కేవలం 10 ప్రాజెక్టులు మాత్రమే. ఈ 10 ప్రాజెక్టులు విలువ మొత్తం ఎంత అనేది క్లియర్గా లెక్కలు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం ఈ 10 ప్రాజెక్టుల పెట్టుబడి 6,962 కోట్లు. 6,962 కోట్లు. వీటి ద్వారా భవిష్యత్తులో లభించే ఉద్యోగాలు 22,167. ఈ 10 ప్రాజెక్టులో ఇప్పటివరకు పూర్తయిన 2. ఇది మేము చెప్తున్నది వైఎస్ఆర్ పార్టీ చెప్తున్న లెక్క కాదు. కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు పార్లమెంటుకి ఇచ్చిన నివేదిక. ఇది కూడా తప్పంటారా? ఈ నివేదికని మీరు ఖండిస్తున్నారా అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అసలు 24 లక్షల కోట్ల పెట్టుబడులు అని మీరు చెప్పిన అంకె ఎక్కడ? వాస్తవానికి వచ్చిన 6,962 కోట్లు పొంతనుందా దీనికి దానికి? అంటే మీ అబద్ధాల తీవ్రత, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మీరు చెప్పే కట్టుకథల స్థాయి ఈ ఒక్క లెక్క చెప్తుంది. పెట్టుబడుల్ని 24 లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్తున్నారంటే మీరు ఇన్ని జిఎస్టీ రాయితీలు, ఇతర రాయితీలు ఎందుకు ఇస్తున్నారంటే పెట్టుబడిదారులు పరిగెట్టుకొస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ని అద్భుతం చేస్తామన్నారు. చివరికి 1 లక్షల కోట్లు పెట్టుబడి అంటారు, ఒకసారి 29 లక్షల కోట్లు పెట్టుబడులు అంటారు, 24 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. నిరుద్యోగ భృతి ఏదంటే ఇచ్చేసామంటున్నారు. ఇన్ని అబద్ధాలా? సరే, ఈ రాష్ట్రంలో మీడియా మద్దతు ఉంది కాబట్టి మీకు చాలా మీడియా సంస్థలు మీ చేతిలో పనిచేస్తున్నాయి కాబట్టి మీకు మద్దతుగా ఉన్నాయి కాబట్టి బొంకుతారు. అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా, దీన్ని ఏమంటారని అడుగుతున్నాం. మేము డైరెక్ట్గా మిమ్మల్ని అడిగేది ఏంటంటే
ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు ప్రారంభమయ్యాయి, ఏ జిల్లాకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఏ జిల్లాలో ఏ పరిశ్రమ ఏ స్థాయి వరకు నిర్మాణం పూర్తయింది లేకపోతే చేపట్టారు,